నువ్వు కనుక నా తమ్ముడు కాకుండా ఉండుంటే ఈ పోటీకి చచ్చుంటావురా. ఆడు 28 ఏళ్ళు జైల్లోనే ఉంటాడు. అందుకని బయట ఉన్న కొంచెం సేపట్లో వాడు కసి తీర్చుకోవాలనుకుంటాడు. అమ్మ చావు కూడా వాడిని హత్య చేయడం ఆపలేకపోయింది. తను కూడా ఆపలేదు. కానీ ఇప్పుడు కూడా నా ప్రాణం పోకూడదు అనుకున్నాడు వాడు. నువ్వు ఇంతవరకు ఎంతమందిని చంపొచ్చు, కానీ నీ వల్ల జరిగిపోయే మొదటి ఆత్మహత్య నాదే. నీ వల్ల అయితే నన్ను కాపాడుకోరా. పాయిజన్ కేసా? వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకురండి. ఫెయింట్ అయ్యారు, జరగండి. హలో, ఆర్కేపురంలో వాడిని నరికేస్తే వాళ్ళ మామయ్యని సరెండర్ అవ్వమని చెప్పేవాడు కదా. కాదు కదా, ఇక్కడే ఉన్నాం. ఒకవేళ నువ్వు చచ్చిపోతే మేమిద్దరం ఏం సమాధానం చెప్పాలి? నేను తప్పించుకున్నానని చెప్పండి. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇది చేసి తీరాల్సిందేనా? ఒకరోజు పవర్ షట్ డౌన్ అయితే సాయంత్రం కరెంట్ వచ్చిన వెంటనే తెలుస్తుంది. ఫ్యాన్ గాలి విలువ 6 ఏళ్ల పాటు జైల్లో ఉండి వేడి నేలపై పడుకుని చెమట కార్చి అలాంటి నా కన్న తల్లి ఒక మామూలు మనిషిని అడిగినట్టు ఒక మామూలు ప్రశ్న అడిగింది. ఇంటికి రాగానే ఫ్యాన్ వేసావా? ఆ సుఖం ఎలా ఉంటుందో నీకు చెప్తే అర్థం కాదు. వెళ్ళి టీ పెట్టు. ఫ్యాన్ గాలి అది లేకుండా ఉండడం ఎంత నరకమో తెలుసా నీకు? రోజు అనుభవిస్తున్నాను. నిన్న నాకు దొరికింది. వచ్చే 28 సంవత్సరాలు కావాలి. దానికి ఇది నేను చెయ్యాలి. అర్థమైందా? కొంచెం జాగ్రత్త. గాలి కాసిపడి ప్రాణం వదిలేకు. మీ తమ్ముడు కూడా చచ్చిపోతే 3 అనాథ శవాలు అవుతాయి. మీ అమ్మకి చిత్తి పెట్టే సమయం. గొడవ చేసి పాడు చేసుకోకు. నేను ఇంతే చెప్పగలను. కరిగాల ఏంటమ్మా అతని చేతిలో? అతను జైలు నుంచి వచ్చాడా? అవునమ్మా, వాళ్ళు ఏ తప్పు చేయకూడదని వాళ్ళ చేతికి సంకెళ్ళు వేశారు. తుపాకీ అంటే నిజమైనదా బొమ్మ? అది నిజమైన తుపాకీయేనమ్మా. నిజమైన తుపాకీయా? పాపం అంకుల్. అమ్మ చెప్పిన మాట వినకపోతే ఇలాగే జరుగుతుంది.
ఇక్కడే ఎక్కడో ఉండి మనల్ని ప్రేమతో చూస్తోంది. సరే, వేలు మనుషులు ఫోన్ చేసి ఎందుకు లేట్ అని అడుగుతున్నారు. నువ్వు తప్పుకో. ఏంటి మౌనంగా ఉన్నావు? నా జీవితంలో మొదటిసారి ఎవడో ఒకడు నన్ను మంచోడ్లా చూశాడు. అది హంతకుడని తెలిసి అబ్బో, మంచోడుగా మారిపోయావా ఏంటి? స్టమక్ వాష్ చేసాం, హీ సేఫ్. అమ్మ అంత్యక్రియలు ముగించి శరవణాన్ని లేపేద్దాం. ఇప్పుడు విజయవాడ వెళదాం రండి. అశోక్, సుభాష్ అన్న. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో, వినే. ఎక్కడికైనా ఎలా ఉంటే వచ్చి అయిపోతావు. అయ్యో, మర్చిపోయావా? ఆ గన్ని తీసి ఎవరో ఒకరు నేను కాల్ చేస్తారు, చూస్తూ ఉంటావు. తెరవమని చెప్తున్నాను కదా. ఏంటమ్మా ఇలా అయింది? వాడు నన్ను చూస్తున్నాడు రా. ఎవరన్నా? సుభాష్, నేను ఏడ్చేది వాడు ఆనందంగా చూస్తున్నాడు రా. వాడు ఎక్కడ ఉండి చూస్తున్నాడు రా. అయితే వాడు దీన్ని కూడా చూస్తుంటాడుగా. ఈ చీకట్లో వాడిని ఎలా నా కనిపెట్టడం? ఇళ్ళన్నీ వెతికేటప్పుడు వాడు తప్పించుకుంటే ఇలా అయింది. అవును, మరైతే వాడిని వెతకకపోతేనే కనిపెట్టగలం. మీ ఫ్రెండ్స్ టూల్స్ తీసుకురమ్మని చెప్పు. చెప్తాను. అక్కడ చూడుగా బాబు ఎలా చేశారు. అక్కడ సాగుకున్న వస్తువులు ఎక్కడ ఉన్నాయి? చూడండి సార్, బాబుని ఎలా చేశారు. లేదురా, ఇక్కడే ఉండాలి. నేను చెప్తున్నాను కదా. ఆయనేం చేస్తున్నాడా? వాడిని వెలుతురులో చూడబోతున్నాడు రా. సేంద్ర మొక్కలు ఇంట్లోనే ఉన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.